మొగల్తూరు మండలం పేరుపాలెం నార్త్ పంచాయతీలో ఇంజేటివారిపాలెం వీధిలో వెలిసి ఉన్న గుంతలమ్మ అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించిన గ్రామస్తులు సుమారు 100 సంవత్సరాల క్రితం నుండి మా దళితపేటలో ఈ యొక్క జాతర నిర్వహించడం జరుగుతుందని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ గుంతలమ్మ జాతర అంటే మా చుట్టుపక్కల అందరూ కూడా ఈ యొక్క జాతర చూడటానికి తరలి వస్తారని ఆయన అన్నారు. ఈ ఒక పండగ సంవత్సరానికి ఒకసారి మా బంధువులతో పండగ చేసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే గుంతలమ్మ అమ్మవారిని ఊరేగింపులో కోలాటాలు, తీన్మార్ డప్పులు అమ్మవారిని గ్రామం అంతా తిప్పడం జరుగుతుందన్నారు. ఈ యొక్క జాతరకు సహకరించిన ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కుర్రోళ్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వచ్చాను కట్టట్టుకొచ్చాను చూడండి దండి దండి ఎత్తండి ఎత్తండి
అండి పేరుపాలెం నార్త్ అంటే పేరుపాలెం నార్త్ పంచాయతీ ఇంజేటివారిపేటలో ఎలుసున్న గొంత్యాలమ్మ గొంత్యాలమ్మ అన్న నిదర్శనానికి మా తాతల ముత్తాతల కాడి నుంచి మేము పూర్వీకులుగా మేము ఈ పండుగని జరుపుకుంటున్నాం. ఆనవాయితీ ప్రకారంగా మా గ్రామ దేవతగా మేమంతా కూడా ఈరోజు కూడా హిందూ సాంప్రదాయంగా మేము నడుచుకుంటున్నాం కాబట్టి ఈ హిందూ సాంప్రదాయాన్ని కూడా మాకు అనుసరించి ఆర్ఎస్ఎల్ కూడా మాకు గుడికి ఎస్ఎస్ఆర్ ఆర్ఎస్ఎస్ఆర్ వాళ్ళు కూడా మాకు సహకరించారు. సహకరించిన వల్ల మా తాతల ముత్తాతల నాటి కాడి నుంచి కూడా మేము చిన్న పూరు గుడిసెలో అంటే గొబ్బరాకులు వేసి మేము కట్టుకునే వాళ్ళమి. అలాంటి వాళ్ళమి మాకు ఒక ఇముర్తు ఈ దేవత అనుకున్న టయానికంటే ఒక సంవత్సరంలో పూర్తి చేసుకుని ఇంత ఘనత ఎల్లమవుతుంది అంటే ఒక గొంతాలమ్మ. గొంతాలమ్మ అంత నిర్ణయము ఎందుకంటే శక్తిమంతురాలు. లేకపోతే మేము అట్టడుగులో ఉన్న వాళ్ళమి ఈరోజు ఇంత స్థాయిలో ఒక 100 రూపాయల కాడికి పూడ్చుకుని చేసుకుని విధానం లేనంత మనుషులమి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మా వాళ్ళందరూ గ్రామంలో ప్రతి ఒక్కరు ఒక్కొక్క ప్రోగ్రాం పెట్టుకుని అందరూ కూడా నిలబెట్టిన కానించి ప్రతి ఒక్కరు కూడా మేము గ్రామ దేవతగా ముందు గొంతాలమ్మని నిలబెడుతున్నామని గొంతాలమ్మకి మేము అక్కడ వేసి ఒక కుండ కింద పెట్టి దాన్ని నిదర్శనం తీసుకుని మేము 9వ రోజున ఒక నందీశ్వరుడిని చేసి మేము ఊరేగింపుగా నందీశ్వరుడికి ఎన్నో పూజలు పాలుతోటి మేము పసుపు కుంకుమ పాలుతోటే మేము చేస్తామండి. ఆ పాలు కూడా ఊరందరి దగ్గరికి వెళ్తాం. మేము సద్దులు ఉంటాము అన్ని రకాల కూడా మేము మా గ్రామ దేవత ఈ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టతారు అని నిదర్శనానికి ఒక గొంతాలమ్మ. ఆ గొంతాలమ్మ వల్ల ఎంతో నిదర్శనంగా ఈరోజు నిరుడు ఒక అతను అంత భక్తితోటి ఉన్న గొంతాలమ్మ కరెక్టే అని ఆయన ఎత్తుకుని ఈరోజు లక్ష్మణుడు 9వ తారీఖున జరిగే అన్న సంతర్పణ కూడా భారీ ఎత్తుని అతను పెడతాం జరుగుతుందండి. ఇప్పుడు ఈరోజు అంటే మేము చేసే పండుగ ఎప్పుడు కూడా 10వ నెల అక్టోబర్లోనే మేము ఈ గొంతాలమ్మ పండుగ చేస్తాము కూడా. అలాగే మా పూర్వీకులది మానకుండా అలాగే హిందూ సాంప్రదాయాన్ని కూడా మేము ఇబ్బంది లేకుండా చేస్తామని మేము ఈ గొంతాలమ్మ విధానంలో మా కమిటీ అంతా కూడా నిర్ణయించుకుని ఒక మాట మీద తాడికట్టు మీద మా గ్రామ పెద్ద మరి నిలబెట్టుకున్న మేమంతా కూడా అతని ఆధారంలో కూడా ఈ గుడి కట్టిన కాడి నుంచి కూడా అతని ఆధారంలో పాలపతి కొండయ్య గారు విధానంలో దానికి గుడికి కర్తగా ఎలమోసి చేసి ఉన్న జేటి శేఖరు పాలపతి శ్రీను అలాగే నేతలు ఏడుకొండలో పాలపతి నాగరాజు పాలపతి చిన్న ఇంకా చాలామంది ఉన్నారు. పాలపతి నంది గారు వారసత్వం అండి వాళ్ళు నందిని చేయటానికి కారణం. అందుకని మేమంతా కూడా ఇంకా పేరు పేరుని చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఉన్న నిర్ణయం తీసుకుని చేసేవాళ్ళు ఇంతవరకు. నమస్తే అండి. తిరుమల తిరుపతి దేవస్థానం సమసత్వ సేవ ఫౌండేషన్ ఆలయం 10 లక్షలు ఎత్తి మా గొంతాలమ్మ ఆలయం కట్టించారు. 20 సంవత్సరాలు పెట్టి నేను ఆ గుడికి పూజారిగా పనిచేస్తున్నాను. డైలీ 2 పూట పూజలు చేస్తాను ప్రతినిత్యం.